పాడైపోతున్న ఒక మనిషిని నువ్వు బాగు చేయాలంటే మొదటిగా నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సి ఉంది కదా. నిన్ను నువ్వు మార్చుకోవాల్సి ఉంది కదా. నీ అలవాటు, నీ ఆలోచన, నీ విధానం మార్చబడిన తరువాత సాక్షిగా ప్రభువుకు జీవిస్తున్నప్పుడు నీ జీవితాన్ని బట్టి నిన్ను చూస్తున్నవారు అనేక మంది, నీలో క్రీస్తుని చూస్తున్నవారు ఆయన ప్రేమను పొందుకుంటారు. నా ప్రియ నేస్తమా, ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా ఏర్పాట్లో ఉన్నవాడవు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను. ఎందుకోసమో తెలుసా? నీ కోసం నువ్వు జీవించడానికి కాదు, నీ కుటుంబం కోసమో, నీ యొక్క బిడ్డల కోసమో, నీ యొక్క భార్య కోసమో, నీ భర్త కోసమో నువ్వు జీవించడానికి కాదు. నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కోసం రక్తాన్ని చిందించిన యేసు కోసం నువ్వు జీవించాలి అని ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు నువ్వు యేసు కోసం జీవిస్తే అనేక జీవితాలు వెలుగుతాయి, అనేక జీవితాలు బ్రతకబడతాయి, అనేక ఆత్మలు రక్షణలోకి వస్తాయి. ఈరోజు అనేక ఆత్మల్ని సంపాదించాలని ఆశపడుతున్నావు. అయితే మొదటిగా నీకే రక్షణ లేకపోతే, నీకే నిశ్చయత లేకపోతే, నీవేమి ఇంకా ప్రభువును అంగీకరించిన స్థితిలో ఉన్నట్లయితే దేవుని ఏర్పాటును గుర్తు చేసుకో. నువ్వు దేవుడు చిత్తంలో ఉన్న వ్యక్తివి కాబట్టి ఇప్పటి వరకు దేవుడు నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు. దేవుడి యొక్క ఉద్దేశంలో ఉన్న వ్యక్తివి కనుక దేవుడు నిన్ను కాపాడుతూ అంచెలంచెలుగా నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఏర్పాటును గుర్తించి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు ఈరోజు ఎందుకని నువ్వు ప్రయాసపడకూడదు? దేవుని యొక్క హృదయాన్ని ఎందుకు అర్థం చేసుకోకూడదు? ప్రియ నేస్తమా, దేవునితో చెప్తున్నాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను రక్షించుకోవాలనుకుంటున్నాను, నువ్వు రక్షించబడమే కాకుండా నీ ద్వారా అనేక మందిని రక్షించాలనుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారదామా?